హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది సరెండర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ఆన్లైన్ లోకి అయితే అవైలబుల్ గా రావడం జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 30 minutes అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు భయ్య, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే రాబర్ట్ అనే ఒక పర్సన్ అయితే చనిపోవడం జరుగుద్ది. అది కూడా ఓల్డ్ ఏజ్ లోనే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల తనని తిరిగి లైఫ్ లోకి తీసుకురావడానికి తన వైఫ్ అయిన బార్బరా అండ్ తన డాక్టర్ అయిన మ్యాగన్ ఇద్దరు కలిపి ఏం చేశారన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇది ఒక హారర్ జానర్ మూవీ అనమాట. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయి మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు కనుక ఈ మూవీ చూడాలి, ఖచ్చితంగా ఎలా ఉన్నా సరే మేము చూస్తాము అనుకుంటే నాకు ఇన్స్టాలో డిఎం చేయండి. అలా చూడాలో చెప్తాను. నేను ఇక్కడ మెన్షన్ చేయకూడదు అండ్ కామెంట్స్ లో కూడా చెప్పను. నేను అడిగిన నా కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి భయ్య. సో ఇన్స్టాకి వచ్చి ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య. నేను చెప్తున్నా, మెంటల్ వచ్చింది. అంటే ఇలాంటి మూవీస్ కి సరైన కంక్లూజన్ ఇవ్వకపోయినా, సరైన సెటప్ పెట్టుకోకపోయినా నాకు చాలా చిరాకు వస్తుంది భయ్య. ఇక్కడ సెటప్ పెట్టుకున్నారు బట్ కంక్లూజన్ లేదు. ఈ ఫిల్మ్ అనేది ఎక్కడికి వెళ్ళదు, ఇంకా అక్కడే ఉంటుంది అనమాట. ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఉంటుంది మూవీ మొత్తం కూడా. ఎక్కడికి వెళ్ళని మూవీ కోసం నేను ఏం చూస్తాను, ఏం టైం ఇస్తాను చెప్పండి. అయినా సరే ఇచ్చాను రివ్యూ పెడదామని చెప్పి, బట్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అట్మాస్ఫియరిక్ హారర్ అయితే బాగుంది. ఆ హాంటింగ్ అట్మాస్ఫియర్ ని సెట్ చేసిన విధానం అయితే బాగుంటుంది భయ్య. ఆ డార్క్నెస్ అన్న ఎఫెక్ట్ ని బాగా యూటిలైజ్ చేసుకుంటారు. ఆ విజువల్స్ ని కూడా చాలా బాగా క్రియేట్ చేసుకున్నారు. ఇది ఒక్కటి చాలా బాగుంది, టాప్ నాచ్ అని చెప్తా. దీని పరంగా అయితే పర్ఫార్మెన్సెస్ బాగానే ఉంటాయి, బట్ పర్ఫార్మెన్సెస్ పెట్టుకుని సినిమా అంతా చూడలేం కదా. అండ్ మెయిన్ గా ఆ గ్రీఫ్ అన్న దాని గురించే మూవీ తీయడం జరిగింది. హ్యూమన్స్ కి, మన మనుషులకి గ్రీఫ్, అదే ఆశగా హద్దు ఉండకూడదు అంటారు చూడండి. అదొక్క మాట చెప్పడానికి మూవీ అంతా తీస్తారన్నట్టు అనిపించింది నాకు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ భయ్య ఘోరంగా ఉంటాయి. 1 hour 30 minutes డ్యూరేషన్ మూవీలో ఫస్ట్ 30 to 40 minutes మీకు మూవీ సెటప్ అయిపోద్ది. ఓకే, ప్లాట్ సెటప్ కి టైం తీసుకున్నారు, సరే ఏదో మనకు అర్థం అవ్వాలి అని 40 minutes ఓపిక్గా చూసారని అనుకోండి. తర్వాత 60 minutes అంటే తర్వాత 1 hour మీకు చూడాలంటే చాలా ఓపిక కావాలి భయ్య. హారర్ అయితే జంప్ స్కేర్స్ ఇలాంటివి ఉంటాయని అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయదు. చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. సెటప్ అంతా కూడా చాలా ఫెమిలియర్ గానే ఉంటుంది, ఏది వర్కౌట్ అవ్వదు. మెయిన్ గా రిచువల్ సెటప్ ఏదైతుందో అది బాగానే ఉంటుంది, బట్ ఆఫ్టర్ రిచువల్ అయితే థింగ్స్ అయితే ఎక్కడికి వెళ్ళో అక్కడే నడుస్తూ ఉంటుంది. జరిగిన చుట్టూరే నడుస్తూ ఉంటుంది మూవీ అంతా కూడా. ఏదో డ్రీమ్స్ అంటారు, అవంటారు, ఇవంటారు, రొటీన్ అంతా చూపిస్తారు భయ్య. ఏది వర్కౌట్ అవ్వలేదు నాకు. పైగా స్కేర్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయంటే అవి కూడా లేవు, చాలా లిమిటెడ్ గా ఉంటాయి. 1-2 సీన్లు ఉంటాయి భయ్య హారర్ ఫిల్మ్ పేరుకి, బట్ జంప్ స్కేర్ సీన్స్ అయితే ఏమీ ఉండవు. క్రీపీగా ఒక క్రియేచర్ టైప్ లాగా క్రియేట్ చేసేసి హారిఫైయింగ్ గా ఫీల్ అయ్యేలా చేయడానికి ఏదో ట్రై చేస్తారు. అంతకు మించి అయితే ఏం ఉండదు మూవీలో. నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ అనేది మీరు చూద్దాం అనుకుంటే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది. ట్రై చేయండి, దొరికేస్తుంది. మీ ఓపిక, మీ ఇష్టం. మరి ఫ్యామిలీతో చూసే అంత కంటెంట్ ఏం లేదు అక్కడ. ఫ్యామిలీ చూసి మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని తిడతారు అనవసరంగా ఎందుకు చూపించావని. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.